నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే ఫజల్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఈ అభివృద్ధికి సంబంధించి చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ విసిరారు. దానికి జవాబుగా వైసీపీ నేత అంబటి ఒక వెటకారంగా ఆయన జవాబు చెప్పాడు. అంటే ఎంత నిర్లక్ష్యం అంటే చికెన్ షాప్ ముందు బలిసిన కోడి కామెంట్ చేసినట్టు అన్నట్టు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాయి, వాళ్ళకి ప్రజల పట్ల ఉన్న ఒక భావన ఎలాంటిదో తెలియజేస్తుందండి. బల్బుకు అద్దం పడుతుందంటారా? బల్బు అని నేను అనలేను, కానీ వాళ్ళకి ప్రజల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది, ప్రజల అభివృద్ధి పట్ల అంత సిన్సియర్ అండ్ సీరియస్ సబ్జెక్ట్ని ఆయన ఒక జోవియల్గా ఒక కోడి వచ్చి చికెన్ షాప్ ముందు అంటే బలిసిన కోడి అని ఆయన అర్థం. అవును, మనం దాన్ని ఇది డిక్కీ బలిసిన కోడి ఛాలెంజ్ చేసినట్టు అని ఆయన ఎంత సీరియస్గా మాట్లాడాడు. అది ప్రజలకు సంబంధించిన అంశం. వీళ్ళు పలాయనవాదంగా ఉంది ఇది. అవును, దాని నుంచి తప్పించుకెళ్ళిపోవడం అసలు ఆయన మాట్లాడకూడదు ఆ విషయంలో. ఎక్స్ వేదికగా ఆయన సీఎంకి ఇచ్చాడు ఛాలెంజ్. సీఎం గారు ఆ ఛాలెంజ్ తీసుకుని ఆయన ఏదన్నా ఒక ఛానల్ని ఆయన సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వేదిక టైం కూడా ఆయనే సెలెక్ట్ చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు అందులో చెప్పాడు. సూటిగా అభివృద్ధి మీద చర్చకు రా, వేదిక ఎక్కడైనా సరే అభివృద్ధి మీద మాట్లాడడానికి సిద్ధం, సభకి జవాబుగా ఆయన ఛాలెంజ్ విసిరారు. అవునండి. అట్లాంటప్పుడు అమరావతిలో తను ఎంపిక చేసుకుని టైం చేస్తే కనుక అవి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ఎంత అభివృద్ధి చెందింది, సోషల్ మీడియా. అలాంటిది ప్రజలందరూ కూడా చూస్తారు ఏ బహిరంగ వేదికలో కనుక పెడితే. అలాగే విజయవాడలో ఉన్నటువంటి మేధావులు, వివిధ పార్టీల ప్రతినిధులు కూడా దానికి హాజరవుతారు. చాలా ఒక నిర్మాణాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు, చంద్రబాబు గారు ఆయన సమానంగా పరిపాలించారు. పరిపాలించినప్పుడు ఇద్దరు టైముల్లో ఏమేమి ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు వ్యవస్థల్ని, సంస్థల్ని, తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన సంస్థల్ని ఎంతవరకు ఆయన పూర్తి చేశాడు, ఆ తర్వాత ఈయన వాటిని ఎంత పర్సంటేజ్ పూర్తి చేశాడు, ఈయన టైంలో ఏ ఏ వ్యవస్థలని ఏర్పాటు చేశాడు, సంస్థలను ఏర్పాటు చేశాడు, ఇవన్నీ కూడా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. నేను స్కిల్ డెవలప్మెంట్లో 2 లక్షల మందికి నేను ఆఫ్టర్ బీటెక్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చామన్నారు. దానికి సంబంధించిన గణాంకాలు ఉన్నాయి, ఇచ్చిన సంస్థలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఈయన కూడా ఎక్కడెక్కడ డెవలప్మెంట్, ఏమేమి హాస్పిటల్స్ కట్టాడు, ఎన్ని మెడికల్ కాలేజ్ వచ్చినాయి ఈయన టైంలో, తర్వాత ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్, తర్వాత ఎన్ని పరిశ్రమలు కొత్తగా వచ్చినాయి, అందులో ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, ఏ ఏ కంపెనీలు, ఆ పేర్లు కూడా చెప్పాలి కదండి. అప్పుడు ఆయన కూడా చెప్తాడు, నేను నా టైంలో ఇదిగో ఈ కంపెనీలు వచ్చినాయి, నేను ఈ అభివృద్ధి చేశాను, అమరావతిలో ఈ కట్టాను, హైకోర్టు కట్టాను, లెజిస్లేచర్ కట్టాను, జడ్జెస్ క్వార్టర్స్ కట్టాను, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కట్టాను, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కట్టాను, తర్వాత ఐఏఎస్లో ఐపీఎస్లకి ఇలాంటివి చేశాము, ఇవన్నీ ఆయన కూడా చెబుతాడు. ఇలా సీడ్ రోడ్లు వేసాము. అట్లా ఈయన కూడా అక్కడ నుంచి ఈయన ఎంత డెవలప్మెంట్ చేశాడు, ఏముంది విధ్వంసం చేసినవి రావాలి పని అది అన్న చెప్పాలి కదా. నేను ప్రజా వేదిక కట్టాను చెప్తాడు ఈయన, నేను ప్రజా వేదిక కూల్చాను, తర్వాత బ్రిడ్జికి నేను ఫుటింగ్లు వేసాము, నేను అవి పీకేశాను, తర్వాత నేను ఇన్ని స్కీమ్స్ పెట్టాను బలహీన వర్గాలకి, ఈయన నేను 27 తీసేశాను, వచ్చిన తర్వాత పేర్లు మార్చాను, అన్నా క్యాంటీన్లు మీ టైంలో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఆయన చెబుతాడు, నేను వచ్చిన తర్వాత ఎన్ని తీసేశాను, ఎన్ని నడుపుతున్నాను. తర్వాత ఇలాగే ఇప్పుడు ప్రజావేదిక కూల్చిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఈయన నిర్మించాడా, ఆ తర్వాత ఇప్పుడు 3 క్యాపిటల్స్ తీసుకొచ్చాడు. ఒక ప్రతిపాదన 3 ప్రాంతాల అభివృద్ధికి ఇది సిద్ధ సూచికని పెట్టినప్పుడు 3 ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి? ఇప్పుడు హైకోర్టు భవనం పూర్తి అయింది 5 ఏళ్లలో. ఇప్పుడు నీరుకొండలో అమరావతిలో పనిచేస్తుంది, అలాంటి భవనమే కట్టారు అక్కడ కూడా. తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి వైజాగ్లో ఈయన కట్టిన భవనం ఏంటి? తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇన్నిసార్లు ప్రకటనలు చేశారు కానీ మార్చకపోవడానికి కారణం ఏంటి? క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టలేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందటం మీకు ఇష్టం లేదా? పని అట్లన్నా చేసినా కూడా అది కూడా మన ఆంధ్రప్రదేశే కదండి, ఎక్కడ అభివృద్ధి చెందిన. మంచి డిబేట్ అవుతుంది, బాగుతుందండి. తర్వాత చివరి దిగిపోతా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏదన్నా ఆదాయాన్ని ఇచ్చే ఒక
పెద్ద క్యాపిటల్లో అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి క్యాపిటల్ ఉండాలని ఇప్పుడు చెబుతున్నాడు ఆయన. ఓకే. మరి ఇప్పుడు అదే కనుక అమరావతిని ఆయన 5 ఏళ్లలో కనుక చంద్రబాబు నాయుడు గారి కన్నా బాగా చేస్తా అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, ఏం చేయలేదు. మన ప్రజల ప్రభుత్వం రానివ్వండి, రేపు 5 సంవత్సరాల్లో అద్భుతమైన క్యాపిటల్ నిర్మిస్తాను, ఢిల్లీకి సమానం. కానీ ఇల్లు కూడా కట్టుకున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో. ఇంకా ఆయన నాన్ రెసిడెంట్ ఆంధ్ర అవును అని అక్కడ ఉంటాడు హైదరాబాద్లో అని. ఆయన హైదరాబాద్లో ఉండి కూడా అంత కట్టాడు కదా. ఇప్పుడు ఈయన కట్టింది కూడా కనుక ఏమేమి కట్టాడో చెప్తే కనుక అప్పుడు బాగుండేది. ఏది ఇప్పుడు వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసిన ప్రయత్నం ఏంటి? ప్రయత్నం కట్టేయాలి, ఎందుకు మార్చట్లేదు? 3 ప్రాంతాల పట్ల మీకు నిజమైన చిత్తశుద్ధి లేదా? తర్వాత ఈ ఒక్క క్యాపిటల్లో కూడా జరగాల్సిన పనుల్ని అర్ధంతరంగా ఆపేశాడు. అనేక మంది జీవితాలు వాళ్ళ గాలిలో వేలాడుతున్నాయి. 33,000 మంది రైతులు నీ ఇంటికి పక్కన నిరాహార దీక్ష చేస్తుంటే మహిళా రైతులు నీకు వెళ్ళి పలకరించడానికే కనుక తీరిక లేకపోతే నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కజెళ్ళలో వాళ్ళ రోల్ లేదా? వాళ్ళ పేర్లు లేవా? ఓట్లు లేవా? వాళ్ళు ఆ నియోజకవర్గంలో మీ పార్టీ ప్రతినిధిని గెలిపించారు, అయినా వాళ్ళని కూడా నువ్వు ఎందుకు పలకరించలేకపోతున్నావు? తర్వాత యూత్కి ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చావు? ఏ స్థాయి ఉద్యోగాలు ఇచ్చావు? తర్వాత వాలంటరీ వ్యవస్థను పెట్టాడు కదండి, వాళ్ళకి 5,000 ఇవ్వటం ఎంతవరకు సమంజసం? అందులో ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్లు ఉన్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లు ఉన్నారు, వాళ్ళ అర్హతలు, వాళ్ళకి 5,000 ఉద్యోగం ఇచ్చడం ఎంతవరకు న్యాయం? ప్రభుత్వ చట్టాల ప్రకారం కూడా కనీస వేతనాలు ఉన్నాయిగా ఫజల్ గారు. కనీస వేతనం ఇప్పుడు మనం అడ్డాలో హైదరాబాద్లో మనం అడ్డాలోంచి ఏదైనా కూలీని పికప్ చేసుకుంటే 1,000 రూపాయలు లేకుండా ఎవరు రారు కదండి. మరి అట్లా ఇచ్చినా 1,000 రూపాయలే ఇచ్చినా కూడా అక్కడ 30,000 ఇవ్వాలి కదా. కానీ గ్రామీణ ప్రాంతాలు 20,000 ఇచ్చినా కానీ వాళ్ళకి అక్కడ ఏదో ఇల్లు వాకిలి ఉంటుంది కాబట్టి బతుకుతారు. మరి 5,000తో ఎలా బతుకుతారు ఫజల్ గారు? అలాంటి ఒక కట్టు బానిసలు అంటారు చూసారా, దొరికి బాండెడ్ లేబర్ కన్నా కూడా హీనమైన పరిస్థితి ప్రభుత్వమే చేయటం అంటే నువ్వు ఇతర ప్రైవేట్ వాళ్ళని కూడా ప్రోత్సహించినట్టే కదా. ఇలా నువ్వు బాండెడ్ లేబర్ చేయండి అని ఆయన. మీరు ఒక చిన్న విషయం ఇక్కడ గుర్తు చేస్తాను ఫజల్ గారు, ఆయన పర్యావరణానికి అనుకూలంగా కట్టలేదు అని ప్రజావేదిక ఆయన మీటింగ్ పెట్టి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో పెట్టి ఇది పర్యావరణానికి భిన్నంగా కట్టారని కూల్చేశాడు. మనమే పర్యావరణాన్ని పాటించకపోతే ప్రైవేట్ వాళ్ళు ఎలా పాటిస్తారని. బాగానే ఉంది, నువ్వు కూల్చావు. అదే లైన్లో కరకట్ట పక్కన అంతకన్నా లోపలికి వెళ్ళి కృష్ణా జలాల్లోకి వెళ్ళి పిల్లర్లు వేసి కట్టిన భవనాలను ఎందుకు కూల్చలేదు? ఇది ప్రజల డబ్బు కాబట్టి నువ్వు సునాయాసంగా కూల్చి అవతల పడేసావు. తర్వాత నిజంగా పర్యావరణం పట్ల నీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే శిథిలాలను ఎత్తాలి కదండి. 5 సంవత్సరాలు పడుతుందండి అటు శిథిలాలు ఎత్తటం. మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా ఎక్స్పైర్ అయితే కూడా ఎంత అభిమానం మనకున్నా కూడా ఆరోగ్యరీత్యా మనం ఒక కొన్ని గంటల్లోనే దాన్ని అంతిమ సంస్కారాలకు తీసుకెళ్ళిపోతాం కదా. నువ్వు 5 సంవత్సరాల నుంచి అక్కడే పెట్టావంటే నీకు పర్యావరణం పట్ల ఎంత అభివృద్ధి, నీకు నిజమైన చిత్తశుద్ధి అని ఉండాలి. ఎంత తొందరగా నువ్వు కూలగొట్టావు అంత తొందరగా అవన్నీ ఎత్తిపోసేయాలి కదండి ఎక్కడన్నా డిస్పోజల్. కానీ ఇప్పటికే అక్కడ ఉన్నాయంటే ఇక ఆయన అది ఎందుకు కూలగొట్టాడు? ప్రజల మీద ఉన్న కక్షతో కూలగొట్టాడు అనుకోవాలా? సిద్ధం అంటున్నాడు కదా, అది ప్రజల మీద యుద్ధంలాగా ఉంది తప్ప అది ప్రజల డబ్బు అండి. అది చంద్రబాబు నాయుడు గారిదా ఎల్ఎన్టీ డబ్బులు అయ్యి పని పగలగొట్టావు, దానికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ కట్టాలి కదండి. ఇప్పుడు మొన్న కేంద్ర ఎన్నికల సంఘం కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా నోవాటెల్ హోటల్లో పెట్టుకుంటున్నారు. ప్రతి సమావేశానికి నోవాటెల్కి ఎంత కట్టాలండి? ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడో నిజాం కట్టిన జూబ్లీ హాలు కేంద్ర అధికార సమావేశాలకు వేదికగా నిలబడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కానీ ఆయన నిజాం టైంలో కానీ ఇంకొక 100 ఏళ్ళు కూడా అది నిలబడుతుంది జూబ్లీ హాల్. అట్లా ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటిదండి. అలాగే హైటెక్స్ లాగాను జూబ్లీ హాల్కి 2 పర్పస్లు వచ్చేటట్టుగా కట్టారు ఆ ప్రజావేదికని. హైటెక్స్ కొన్ని ప్రయోజనాలకి వస్తుంది, ఇది ఎగ్జిబిషన్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు, తర్వాత కాన్ఫరెన్స్లు పెద్ద స్థాయిలో పెట్టచ్చు. అధికారిక కార్యక్రమాలు అంటేనేమో జూబ్లీ హాల్. కానీ అది 2 జరుపుకోవచ్చు. అట్లాంటి మల్టీపర్పస్గా కట్టిన సంస్థని వేదికని క్షణాల్లో కూల్చేశారండి. కూల్చడం ఎంత చెప్పండి, నిర్మాణం చేసి మళ్ళీ ప్రజావేదిక అని నీకు ఇష్టం లేకపోతే నువ్వు పెట్టు ముఖ్యమంత్రి వేదిక అని. పేరు మార్చుకో, నువ్వు అన్ని పేరు మారుస్తున్నావు కదా. పెట్టచ్చు వైఎస్ వేదిక అంటే కూడా మీరు అన్నట్టు అద్భుతంగా ఉండేది. వైఎస్ అందరికీ కావాల్సినాడే, ప్రజలందరూ మనిషి, అందుకే నువ్వు చీఫ్ మినిస్టర్ కాగలిగావు, ఆయన కొడుకు కాబట్టి. తర్వాత ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని ఉందనుకోండి, వైఎస్ క్యాంటీన్ అని పెట్టి ఫుడ్ అది ఏమైనా కోటీశ్వరులు వెళ్ళి తినేదా, పారిశ్రామికవేత్తలు వెళ్ళి తినేదండి? అది పేద ప్రజలు. దానికి తోడు ఇవాళ ఈ మొత్తం ఈ అభివృద్ధి దాన్ని పక్కకు తప్పించేలా
ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ షింక్లో ఉండాలి, అంటే ఒక ఎంజాయ్ చేస్తూ జనాల్ని అది డైవర్ట్ చేయడం అంటారా దాన్ని, లేకపోతే ఎలా? చెప్తాను. మంచి ఫజల్ గారు మంచి క్వశ్చన్ వేశారు. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడేది కాదండి. పూర్వకాలంలో మా చిన్నప్పుడు సర్పంచులు మాట్లాడేవాళ్ళు ఇలాంటి పిచ్చి మాటలు. ఇప్పుడు సర్పంచుల స్థాయి కూడా పెరిగింది, వాళ్ళు కూడా ఆ మాటలు మాట్లాడట్లా. అది చిల్లర మాటలండి, అది దివాళా కోరు మాటలు అంటారు చూసారా. ఒక స్థాయి లేనాడు, ఒక అవగాహన లేనాడు మాట్లాడే మాటలు. యువతల నువ్వు చేసిన డెవలప్మెంట్ వచ్చి చెప్పవయ్యా, కామన్ వేదిక నువ్వు పెట్టుకుందాము, అందులో ఎలక్షన్కి వెళ్ళబోతున్నప్పుడు నువ్వు ఇంత అభివృద్ధి చేసినప్పుడు, అంత చక్కటి అవకాశం ఆయన ఇచ్చినప్పుడు, ఆయనకన్నా నువ్వు ఎన్నో రెట్లు అభివృద్ధి చేశానని చెబుతున్నావు కదా. 99% ఎన్నికల హామీలు నెరవేర్చా అని చెప్పావు కదా. ఇంతకన్నా మంచి అవకాశం ఎక్కడ ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు మెడ తెగ్గొట్టేసే ఛాన్స్ అది. నువ్వు 5 ఏళ్లలో ఏమీ చేయలేకపోయావు, నేను 99% అమలు చేశాను. అది ఆ పలాయన వాదం చిత్తగిచ్చి ఎవరో అంబటి రాంబాబు లాంటి ఆయనకున్న పరపతి ఏముందండి ఆంధ్రప్రదేశ్లో. ఆయనకి వ్యక్తిగతంగా ఆయన ఈ టెలిఫోన్ సంభాషణలు, వీడియోలు వైరల్ అయినాయి కదా. ఆయన వ్యక్తిత్వం ఎంతదో గొప్పదో తెలిసిపోయింది. ఆయనతో మాట్లాడించడం ఎందుకు సార్, తను మాట్లాడాలి. కానీ ఇంత మంచి అవకాశం మాట్లాడింది అవతల చంద్రబాబు నాయుడు గారు. ఎస్, నేను ఫలానా రోజు ఫలానా టైం నేను వస్తున్నా, ముఖ్యంగా మేధావులందరూ కూడా రండి, విజయవాడ గుంటూరులో ఉండే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే లాయర్లు, జర్నలిస్టులు, ఇంకా సమాజంలో డాక్టర్లు, యాక్టర్లు అందరూ రండి. తర్వాత ఎట్టాగు మీడియాలో మీలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి దాన్ని లైవ్ చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళు చూస్తారండి. ఇంతకన్నా ముఖ్యమైనది ఇప్పుడు చంద్రబాబు చేసిన ఛాలెంజ్ చూసి జగన్ భయపడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే యూటర్న్ చేసుకున్నారా, తోక ముడిచారనుకోవచ్చా? తోక ముడిచినట్టే కదా. ఇప్పుడు అదే ఎక్స్ వేదికగా ఈయన మళ్ళీ మర్నాడే స్పందించేస్తే 99% చేశాడా చేయలేదో అక్కడ తేలిపోద్ది కదండి. రేపు ఎట్టాగు ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు రాబోతున్నప్పుడు ఇంతకన్నా మంచి అవకాశం ఏమిటో చెప్పుకోవడానికి చేసి ఉంటే కనుక, చేయలేనప్పుడు ఏదో ఒకటి. ఇప్పుడు ఏదో సామెత చెబుతారు, ఆడలేక ఓటి మధ్యలో అన్నారని. ఆడేవాడికి ఓటి మధ్యలకి సంబంధం ఏముంది? ఆడి ఓటి మధ్యలో అయితే వాడిది, నువ్వు ఆడిది నువ్వు కదా నాట్యం చేయాల్సింది. అట్లా ఎవరి మీదో నిందయటం అనేది కరెక్ట్ కాదు. ఎవరితోనో మాట్లాడించడం ధైర్యస్తులు చేసే పని కాదండి ఇది. అంటే జగన్కు ధైర్యం లేదనా? ధైర్యం ఉంటే మరి ఆయనే మాట్లాడాలి కదండి. ఎవడో మాట్లాడుతున్న ధైర్యం లేక కదా. ఇప్పుడు అతను మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాడు, ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి అయింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే. ఒరిస్సాలో అక్కడ ఉంటే ఉండొచ్చు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కుమారుడు ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలా. ఫస్ట్ టైం అయ్యాడు. కనీసం సీట్లు కూడా ఇవ్వడం 151 సీట్లతో గెలిచాడు. బ్రహ్మాండమైన గెలుపు. మరి శశిధర్ రెడ్డి కానీ, జలగం సీట్ కూడా దొరకడం అవలా. మరి అది ఆయన అదృష్టం. ఆయన అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన ఫజల్ గారు, వైఎస్కున్న ప్రతిష్ట అట్లాంటిది. ఆయన చేసిన ప్రజల హృదయాల్లో గూడు కట్టుకోబట్టి ఆయన కొడుకుగా ఈయనకి ఇచ్చారు. 5 ఏళ్ళు చేస్తానంటే నిజంగా అంతకన్నా బెటర్గా చేస్తాడు. ఎందుకంటే ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వయసు కొంత అధికమైన తర్వాత వచ్చింది, ఈయనకి యంగ్ ఏజ్లోనే వచ్చింది అవకాశం. కానీ మరి ఇవాళ ఈ పెద్ద ఆయన 70 ఏళ్ళు దాటిన ఆయన ఛాలెంజ్కి ఈయన వెనకపోవటం ఏంటండి సార్? ఒక విషయం చూసినట్లయితే మనం అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమం అంటే ఆయన పేరు గుర్తుకొస్తుంది. కేవలం సంక్షేమమే కాదు, ఆయన డెవలప్మెంట్ కూడా ఈక్వల్గా చేసుకుంటూ వచ్చాడు. కనీసం వాళ్ళ ఫాదర్ వదిలిన ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలని ఫాలో అప్ చేసినా ఏపీకి ఇంత దుర్గతి పట్టేది కాదేమో. బాగా చెప్పారండి. ఇప్పుడు ఏ విజనరీ, కొంచెం మినిమం విజన్ ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడైనా ఒక చిన్న రిక్షా పుల్లర్ కూడా తనకొచ్చే ఆదాయము, తనకొచ్చే ఖర్చుల్ని బెరీ చేసుకుని ఉంటాడు కదండి. ఇప్పుడు తను రోజుకి సంపాదించేది మహా అయితే 400 అనుకోండి. డబుల్ బెడ్రూమ్లో ఉంటాడు కదా, ఎక్కడో ఒక చిన్న గది, ఒక పూరి గుడిసెలో ఉండి తన జీవితాన్ని, అట్లా ఆదాయాన్ని మన జీవిత విధానాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్లా కాకుండా నువ్వు నీ కంపెనీలనేమో లాభాల్లో నడుపుకుంటా ప్రభుత్వ సొమ్ముని ఇదిగో ఈ రకంగా కూలగొడితే ఏ ప్రభుత్వం మనగలుగుతుంది ఫజల్ గారు? ఇప్పుడు విధ్వంసమే ధ్యేయంగా వెళ్ళిన ప్రభుత్వంగా చెప్పుకోవాలి దీన్ని. అది రాజశేఖర రెడ్డి గారు నిర్మాణాత్మకంగానే వెళ్ళాడు, ప్రజల క్షేమం కూడా చూశాడు. ఆయన అంత డెవలప్మెంట్ చేసినా సెకండ్ టైం గెలవాలి అంటే అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఉండడంతోనే ఏదో కొద్దిగా మెజార్టీతో బయటపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారండి. ఎప్పుడైతే ఆయన ఆది గురువుగా ఉన్న కేసీఆర్ గారు ఇక్కడ బిళ్ళబీటుగా ఓడిపోయాడో, ఇక్కడ తెలంగాణ ప్రజలే అభివృద్ధి చేసిన మార్పు కోరుకున్నారు. మనం కూడా మార్పు కోరుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు అడిగాడు, ఇచ్చాము. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు దుష్టపాలన, పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది.
ఆయన బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి చీఫ్ మినిస్టర్ది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ వయసు అయిపోయింది ముసలాడని వేదికల మీద అంటాం ఎందుకు? ముసలాయనే పిలిచాడుగా నిన్ను. అవును, అదే వేదికలో ఛాలెంజ్. ఇప్పుడు స్లీవులు పైకి లాగు చెప్పావు కదా మొన్న మడత పెట్టాలని. ఆయన కుర్చీ మడత పెట్టుకుని ఆయన వస్తాడు, స్లీవులు పైకి ఎత్తుకుని నువ్వు వెళ్ళు, ఒకే వేదిక మీద మాట్లాడండి. మాట్లాడితే ప్రజలు ఈజీగా నిర్ణయిస్తారు. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు, ఇప్పుడు ఇంకా తేలిక అవుతుంది నిర్ణయానికి రావటం. ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని ఆయన జార విడుచుకున్నాడు అనుకోండి, ప్రజలు ఒకటే అర్థం చేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేసే అంత ధైర్యం లేదని. ఎందుకంటే మొన్న 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా విపరీతమైన చర్చలు జరిగినాయి. ఆయన అరెస్ట్ కారణంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన డెవలప్మెంట్ విధ్వంసం ఏంటి, ఇవన్నీ కూడా బాగా కులంకషమైన చర్చలు విలేజెస్లో. నేను పల్లెటూరాడినే కదండి, నేను చూసా చర్చలు జరిగినాయి. దీనికి వచ్చేసారు. ఇప్పుడు ఒకసారి ఒకరిని మోసం చేయగలుగుతామని ఎల్లకాలం అదే అబద్ధాలు చెప్పి మోసం చేయలేరు కదా ఫజల్ గారు. సరే, ఇది ఎలా చూడాలి సార్? ఇప్పుడు మనం మంగళగిరి ఆళ్ళ రామకిషోర్ రెడ్డి కానీ, గుడివాడ నాని కానీ, ఇక్కడ గన్నవరం వంశీ కానీ, వీళ్ళందరికీ సీట్లు లేవు అని దాదాపుగా పిక్చర్ క్లియర్ వచ్చింది. ఈయన్ని నమ్ముకొని ఈయనతో పాటు ఉండి చివరకు ఫజల్ గారు, ఫస్ట్ మనం దేశాన్ని సర్దే కన్నా ముందు మన ఇల్లు సర్దుకుని మనం దేశాన్ని బాగు చేయాలి, సంస్కరించాలి. ఆయన సొంత ఇంట్లో వాళ్ళు ఏం చెబుతున్నారు ఆయన వ్యక్తిత్వం గురించి? ఇంత స్వార్థపరుడు ఎక్కడ ఉండడు, అతను రాజకీయ లబ్ధి కోసం ఏ పనైనా చేస్తాడు, దోసుకోవటం దాచుకోవటం తప్ప అతను చేసింది ఏం లేదు. అతను చేసిన అప్పుల్లో నుంచి విపరీతమైన అవినీతి చేశాడు. లిక్కర్ విధానంలోను, శాండ్లోను, గ్రావెలు, ఏదైనా సరే మొత్తం అవినీతేనని షర్మిల్ గారు గతంలో ఎవరైతే ఆయన వీళ్ళు గుడి నాని లాంటి వాళ్ళు ఇతని కోసం సొంత తల్లి ఆమె వైఎస్ఆర్ గారికి అసలు ముందు వారసురాలు ఎవరండి ఈ ముగ్గురులో? అవును, విజయం గారు. అంతే కదండి, ఆయన వారసత్వాన్ని అందుకోవాల్సిన ఆమె విజయం గారు. అవును, ఆమె గౌరవాధ్యక్షురాలుగా పార్టీకి పెట్టావు, తండ్రి పేరు పెట్టి. ఆమెను గౌరవాధ్యక్షురాలుగా ఉంచితే వచ్చిన నష్టం ఏముందంటే, ఆమెను అంత పెద్ద రాష్ట్ర వ్యాప్తమైన బహిరంగ సభ పెట్టి అక్కడ అవమానపరిచి ఆమెను కళ్ళ నీళ్లు పెట్టి కిందకి దించాలండి. విజయం గారు ఆయన ఒక్కడికే తల్లే అండి. విజయం గారు వైఎస్ఆర్ అభిమానులందరికీ తల్లే. ఎవరైతే నీకు ఓటేశారో వాళ్ళందరికీ అభిమానంతో వేశారు, కానీ నిన్ను చూడలేదు ఎప్పుడు. ఆయన పరిపాలన చెప్తుంటే నాకు విషయం గుర్తొస్తుంది. అప్పట్లో తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ వాడుకుని వదిలేసిన నేతలు అంటూ ఒక పెద్ద షీట్ వచ్చేది విజయశాంతి దగ్గర నుంచి. ఇప్పుడు మీరు జగన్ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళ మదర్ నుంచే మొదలు పెట్టాలి, మదర్ నుంచి స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ ఎక్కడ సార్, వీళ్ళు ఎక్కడ 100-200 స్థానాల్లోకి వెళ్ళిపోతారు. అవును, నాని స్థానం విజయం గారు నుంచి గుడివాడ నాని వీళ్ళందరికీ ఎవరన్నా కానీ ఎంతమందిని వాడుకుని వదిలేశారు. ఇప్పుడు మనం రైలు పట్టాల మీద నుంచి మనకు కనపడేది ఎంత వెల్లడి ఆ చివరకు ఉండదు కదా, ముందు మనం ఇక్కడే చూడాలి. విజయమ్మ గారిని అంత అన్సెరిమోనియస్గా అవమానకరంగా దించి కళ్ళ నీళ్ళు పెట్టించాలండి. ఇంటి దగ్గర రాజీనామా పత్రం అడిగితే ఇచ్చేది కదా, అదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. విజయం గారు రాజీనామా చేశారు, ఆరోగ్య కారణాలు రీత్యా రాలేకపోయిందని. అంతమంది ముందు ఆ తల్లి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే అది అందరూ రాష్ట్రం అంతా కళ్ళ నీళ్ళు పెట్టినట్టే కదా. ఇంతవరకు ఈ చర్చ జరగల, విజయమ్మ దగ్గర నుంచి నాని వరకు. ఇప్పుడు అందరూ కళ్ళ నీళ్ళు పెట్టినట్టే కదా. వైఎస్ఆర్ గారు ఎవరికి అభిమానం కాదు, వైఎస్ఆర్ గారికి అందరూ అభిమానం కాబట్టే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. లేకపోతే అసలు నువ్వెవరివి? నువ్వు ఒక ఎక్స్వి. ఆయన కుమారుడుగానే నీకు ప్రాధాన్యత ఇచ్చారు, అది ఇవాళ నువ్వు పోగొట్టుకున్నావు ఈ 5 ఏళ్లలో. నువ్వు ఈసారి దేవుణ్ణి తీసుకొచ్చినా కూడా నమ్మరేక నిన్ను. నీ తరపున ఒక 10 మంది దేవుళ్ళు కూడా వచ్చి మాట్లాడినా ఆల్రెడీ మేము 5 ఏళ్ల పరిపాలన చూసేసాము, ఇక దేవుళ్ళు అక్కర్లేదు, దెయ్యాలు అక్కర్లేదు, రికమెండేషను మేమే నిర్ణయించుకోగలమని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. అవును, అది చెప్తారు తప్పకుండా రేపు ఎలక్షన్లో. ఎందుకంటే ఇవాళ కనుక చెబితే రేపు నెక్స్ట్ మంత్ రావాల్సిన పెన్షన్ కూడా ఆపేస్తామని బెదిరిస్తున్నారు వేదికల మీదే వీళ్ళెవరో వాలంటీర్ల ద్వారా. కాబట్టి ఎవరైనా మన వాళ్ళు ఎట్లా అండి, చివరి బూత్లోకి వెళ్ళే వరకు వాళ్ళ మనసు ఎవరికి బయటికి చెప్పరండి, బూత్లోకి వెళ్ళిన తర్వాత చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఆయన జీవితకాలంలో ఓడిపోతానని ఆయన అనుకోలే, అందుకే అంత షాక్కు గురయ్యాడు. ఆయన ఓడిపోవడానికి ఇది కూడా రీజన్. చాలా మందిని వాడుకుని అవును వదిలేస్తే ఆ లిస్ట్ అంతా వాళ్ళంతా. అదే కాదండి, అదే కాదు, అనేకం ఉన్నాయి. ఇప్పుడు ప్రజల పట్ల నువ్వు ఆదరణ అవినీతి మెయిన్గా, అవినీతి అది కూడా చేసుకో, నువ్వు చెయ్యి. కానీ ప్రజలకు కనపడకుండా నువ్వు ఎక్కడో ఫామ్ హౌస్లో ఉంటాను, నేను ప్రగతి భవన్లో పడుకుంటాను, నేను సెక్రటేరియట్కి రానంటే అది ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు ఈయన కూడా అది పరిస్థితిగా ఉంది కదా. ఆ ప్యాలెస్లోకి ఎవడు వెళ్ళలేడు, ఆయనకి ఇష్టమైన 2-3 తప్ప. వాళ్ళు కూడా వెళ్తారో లేదో కూడా మనకు అనుమానమే. చిరంజీవి లాంటి పెద్ద ఇక్కడ నుంచి ఐపవర్ ఒక టీం వెళ్తే సినిమా పరిశ్రమ గురించి చర్చిద్దామని మెయిన్ గేట్ దగ్గర ఆపేశారు. ఏమన్నా రాష్ట్రపతి భవన్ అండి ప్రోటోకాల్ పాటించడానికి?
అక్కడ కూడా ఇంకా దగ్గరికి వెళ్ళనిస్తారు. అంత దొరతనం. మళ్ళీ నేను పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న పోరాటంలో ఈయన ఉన్నాడు అంటాడు. నువ్వు ఎవరి తరపున ఉండవు? పెత్తందారుల తరపున ఉండవా, పేదల తరపున ఉన్నావా? చిరంజీవి లాంటి పెద్ద పెద్ద ప్రజాదరణ పొందిన సినిమా యాక్టర్లు నువ్వు గేటు బయట కారులు ఆపిచ్చావంటే వాళ్ళు అంత అంటరాని వాళ్ళ, అంటే వాళ్ళకేం గుర్తింపు లేదా? నీ పోర్చుకో రాకనో లేకపోతే నీ ఆవరణలోకి వాళ్ళ కార్లు వస్తే ఏమన్నా పాపం అయిపోతుందా? నీ స్థాయి తగ్గిపోతుందా? తర్వాత వాళ్ళతో బతిమాలించుకునే స్థితి తెప్పించి దాన్ని సీక్రెట్ కెమెరాల్లో బంధించి వాళ్ళు నీ ఇంటి నుంచి బయటకు వచ్చే లోపల వాటిని అన్నింటినీ సోషల్ మీడియాకి రిలీజ్ చేసి వైరల్ చేసావంటే వాళ్ళని అవమానం కాదా అది? సార్ ఒక విషయం చెప్పండి, బీజేపీతో పొత్తు కుదిరితే దాని రిఫ్లెక్ట్ ఎలా ఉంటుంది జగన్ పైన? జగన్ పైన ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరిపోయినా మెయిన్ బలం అంతా తెలుగుదేశందండి. ఆ నెక్స్ట్ కొంత బలం ఒక 10% బలం జనసేనదండి. బీజేపీ అనేది ఒక ట్రైలర్ లాగా ఉండాల్సింది. మెయిన్ ఇంజిన్ అయితే తెలుగుదేశం, నెక్స్ట్ భోగి వచ్చేసి జనరేటర్ భోగి ఈ పవన్. ఇక బీజేపీ అనేది అడిషనల్ భోగియే. లాగాల్సిన మాత్రం ఈ రెండే, అంటే 6th ఫింగరా అంతే. కాకపోతే ఏంటంటే ఎన్నికల్ని ఒక నియమావళి ప్రకారం జరిపిస్తే వీళ్ళకి మేలు జరుగుతుందండి. ఈ గతంలో లాగా ఎన్నికలలో కనుక అక్రమాలు జరిగితే వీళ్ళు గెలవలేరు. ప్రజల గొంతు పిసికేసినట్టు అవుతుంది. ప్రజలు ఒకటి అనుకుంటే వచ్చే ప్రభుత్వం వేరేగా ఉంటుంది. అంటే బీజేపీ కూటమిలో చేరితే కనీసం ఎన్నికలు కరెక్ట్గా జరుగుతాయి. ఆ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రభుత్వాలు రిఫ్లెక్ట్ చేస్తాయి. వాళ్ళు ఎవరు కోరుకున్నారో వాళ్ళే వస్తారు, అంతేగాని ఇంకొకటి రావడానికి వీల్లేదు. రిగ్గింగులు చేయలేరు. కేంద్ర బలగాలు ఉంటాయి, కేంద్ర పరిశీలకులు ఉంటారు, అన్నీ కూడా నిఘా కింద జరుగుతాయి. కాబట్టి కరెక్ట్ ఎలక్షన్ జరిగితే ప్రజల మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుస్తారు. ఓకే, ఆ ఒక్కటే బీజేపీతో వీళ్ళకి జరిగే మేలు. ఓకే, అందువల్లే కదా ఆయన వాళ్ళిద్దరూ వెళ్ళగానే వెంటనే ఈయన కూడా పరిగెత్తుకెళ్ళాడు. ఎవరిని కలిశాడంటే మోడీ గారిని కలిశాడు. మోడీ గారు వ్యక్తిగతంగా బీజేపీలో నిర్ణయాలు ఎవరు తీసుకోలేరండి. అది సమిష్టి నిర్ణయం, సమిష్టి బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ నడ్డా గారు, షా, వీళ్ళందరూ కూడా నిర్ణయిస్తారు. దీనన్నిటికీ బదులు ఆర్ఎస్ఎస్ కూడా గత కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తుంది. మీరు ఒక పక్కన అవినీతితో పోరాటం చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఇన్ని కేసులు ఉన్న వ్యక్తిని మీరు ప్రోత్సహిస్తాం అనేది ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళ్తుంది. మీరు ఒకసారి 2 సార్లు ఆలోచించుకోమని. బీజేపీలో కూడా ఒక డ్రాబ్యాక్ ఏంటంటే గత తరం మారిపోయిందండి. ఇవాళ అద్వానీ గారి తరము, వాజ్పేయి తరం లేదు, మోడీ, షా తరం వచ్చింది. వీళ్ళు కూడా కొంత ఆ స్థాయి విలువలు కలిగిన మనుషులని మనం చెప్పలేము, ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు ఈ సిద్ధం సభలపై మీ కామెంట్ ఏంటంటే జనం బాగా వస్తున్నారట కదా? అది ఇప్పుడు అంటే దాదాపుగా 500 కిలోమీటర్ల నుంచి కూడా జనాన్ని కరెక్ట్ అండి. అది విషయం. ఇక్కడ జనాల్ని తరలించుకొస్తున్నారండి. దానికోసం విపరీతంగా మద్యం బస్సుల్లోనే ఇచ్చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్స్, 2 బాటిల్స్, 2 ఎగ్స్, పల్లీలు అంటే వేరుశనగ పప్పు, పోసుకోవడానికి ముందు ప్లాస్టిక్ గ్లాసు, తర్వాత వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా ఇచ్చి తీసుకొస్తున్నారండి. అది దాని మూలన ప్రజల యొక్క రవాణా సౌకర్యాలు మొత్తం బంద్ అయిపోతున్నాయి. కర్ణాటక బస్సులు కూడా ఇక్కడికి తీసుకొచ్చారంటే కర్ణాటక వాళ్ళు కూడా ముత్తుకుంటున్నారు, మాకు రోజువారీ వచ్చే బస్సులు రాక మేము అవస్థలు పడుతున్నామని. మొన్న చింతమనేని ప్రభాకర్ ఊరు పేరు ఏంటంటే అది వెస్ట్ గోదావరి జిల్లాలో దెందులూరులో సబ్ పెడితే కృష్ణా, గుంటూరు జిల్లాలో పక్కన అటు తూర్పుగోదావరి జిల్లాలో అన్ని జిల్లాలో ఎఫెక్ట్ అయ్యి అన్ని రాష్ట్రం మొత్తం ఒక నియోజకవర్గంగా చూస్తున్నారండి. అన్ని బస్సుల్ని తీసుకొచ్చేస్తారు. అంత మొబలైజ్ చేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళి కలవచ్చు, చేసుకోవచ్చు. ఇన్ని జిల్లాల నుంచి తీసుకొచ్చి ఒక జనసముద్రం అని అంటే, జనసముద్రం అంటే నువ్వు తయారు చేస్తున్నావు, నువ్వు తీసుకొస్తున్నావు. మందిస్తే ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా కొంతమంది రారండి. మీరు నిబ్ అనండి, నిబ్ అంటే క్వార్టర్ బాటిల్ వస్తారు. అది మందు వీక్నెస్ అలాంటిది. అందుకని మొన్న ఏం చేసుకున్నారు వాళ్ళు, ఇక్కడ ఒక బఫర్ స్టాక్ కూడా పెట్టారు బార్డర్ మీదే. మొన్న మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేశారంటే బస్సుల్లో ఇచ్చిన వాళ్ళకి ఇవ్వగా కొన్ని ట్రాన్స్పోర్ట్లో వచ్చిన వాళ్ళకి ఈ బస్సు సౌకర్యం దొరకలా ఇవ్వటానికి. వాళ్ళకి దిగంగానే డబ్బులు ఇచ్చి లోకల్ బ్రాందీ షాపుల్లో కొనుక్కోమంటే అక్కడ పెద్ద తొక్కిసలాట, తోపులాట అయిపోయి అందరికి అందల. వెంటనే పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేల అనుచరులు వచ్చి బఫర్ స్టాక్ తెచ్చి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా సరఫరా చేశారు. ఇప్పుడు అవన్నీ వీడియోలు తీస్తున్నారని నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని పిచ్చి కొట్టారు కదండి, చచ్చిపోయాడు. పోలీసులు వచ్చి అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే 10 మందిలో ఎవడ కొట్టింది కూడా ఎవడో తెలుస్తుంది ఫజల్ గారు. అప్పుడు చీఫ్ మినిస్టర్స్గా ఉండి ఇలా మీరు చూసుకుందాము, మీరు సొక్కాలు పైకి ఎత్తండి, లాగండి, లాగులు వదలు కిందకి దించండి అంటే
చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అట్లా సార్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? రేపు జరగబోయే ఎన్నికల్లో హింస దారుణంగా పేటరేగిపోయే అవకాశం ఉందా? పూర్తిగా అండి. నిన్న అక్కడ రాప్తాడ్లోనే ఊగిపోతున్నారని చెబుతున్నారు. ఇల్లు వచ్చిన వాళ్ళు ముందు కొట్టిన జనంతో సభ ఊగుతుంది. మరి అంత ముందు వదిలిన తర్వాత ఓకే ఏం చేస్తండి? ఒక లిమిట్ కాదు కదా, స్కై ఈజ్ ద లిమిట్, ఆకాశమే హద్దుగా వదిలేరు, జనం రావాలంతే. ఇంకొక నిబ్బైన ఇచ్చి పంపిస్తారు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు. వాళ్ళు ఎట్టాಗೂ వెళ్ళరు, ఇంకొక నిబ్బు ఇవ్వకుండా మేము ఎందుకు వెళ్తామని. మన వీక్నెస్, మన బలహీనత ఆడికి బలం అండి. కాబట్టి వీళ్ళు కూడా ఇక అక్కడ రచ్చ అవ్వకుండా ఎంత అయితే అంత ఇచ్చి పంపించే పరిస్థితిలోనే తెచ్చారు. ఇక రేపు ఎన్నికల్లో కూడా అందుకే కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో ప్రజాస్వామ్యాన్ని గట్టిగా కాపాడాలని కనుక ఫోర్సెస్ని గట్టిగా పెట్టి పరిశీలకుల్ని, ఇప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్లు వీళ్ళందరినీ పెట్టారనుకోండి, ఎక్కడ డబ్బులు పంచకుండా కనుక, తర్వాత ఈ రిగ్గింగులు జరగకుండా, దొంగ ఓట్లు జరగకుండా చేస్తే, ఈ ఏదైతే వాలంటీర్లు ఏర్పాట్లు చేశారో వాటిని కనుక చిన్నభిన్నం చేస్తే, అంటే జరగకుండా కనుక చేయగలిగితే ప్రజలు ఎవరు అనుకున్నారో వాళ్ళే గెలుస్తారండి.